Which of the following is not aromatic in nature? And the list of compounds provided for us for cross checking of its aromatic as well as non aromatic nature are given by. Yes, the list of compounds ఏవైతే మనకి ప్రొవైడ్ చేయబడ్డాయో వాటి అన్నింటి కరస్పాండింగ్ స్ట్రక్చర్స్ వాటి నేమ్స్ రాసే ప్రయత్నం చేస్తే దీన్ని సైక్లోహెప్టా ట్రైయినైల్ క్యాటయాన్ అంటారు. సైక్లోహెప్టా ట్రైయినైల్ క్యాటయాన్ అంటారు. సైక్లోహెప్టా స్టాండ్స్ ఫర్ ఇట్ ఈస్ సైక్లిక్ సిస్టమ్. ఈ సైక్లిక్ సిస్టంలో టోటల్గా 7 కార్బన్స్ ఉన్నాయి. 7 కార్బన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ 3 డబుల్ బాండ్స్. అందుకోసమని సైక్లోహెప్టా ట్రైనైల్ ఫాలోడ్ బై పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని సైక్లోహెప్టా ట్రైనైల్ క్యాటయాన్ అంటారు. వేరేజ్ ఈ కాంపౌండ్ని, ఇది కూడా సైక్లిక్ కాంపౌండ్, హియర్ ఐఎమ్ రైటింగ్ ద నేమ్ సైక్లోపెంటా డైయినైల్ యానయాన్ అంటారు. టోటల్గా సైక్లిక్ సిస్టమ్, దాంట్లో 5 కార్బన్స్తో పాటు 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. దాంతోపాటు దీనికి యానయానిక్ నేచర్ ఉంది. అందుకోసమని సైక్లోపెంటా డైనైల్ యానయాన్ అంటారు. దీనికి క్యాటయానిక్ నేచర్ కానీ యానయానిక్ నేచర్ కానీ ఏమీ లేదు. టోటల్గా మొత్తం 8 కార్బన్లు ఉన్నాయి. దాంట్లో కూడా అల్టర్నేటివ్ సిగ్మా అండ్ పై బాండ్స్ కాంబినేషన్ కలుపుకొని టోటల్గా 4 పై బాండ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని సైక్లో ఆక్టా టెట్రాయిన్ అంటారండి. సైక్లో ఆక్టా టెట్రాయిన్ ఈజ్ ద నేమ్. వేరాజ్ ఈ కాంపౌండ్ అందరికీ బాగా సుపరిచితం, అరోమాటిక్ ఆల్కహాల్ నోన్ యాజ్ వాట్, ఫీనోల్ అంటారు. దిస్ ఈజ్ ఫీనోల్. వేరేజ్ మనకిచ్చినటువంటి ఈ 4 కాంపౌండ్స్ యొక్క నేమ్స్, స్ట్రక్చర్స్, వాటికి ఉన్నటువంటి యాటమ్ రిలేటెడ్ కనెక్టివిటీస్ అన్నింటిని చూసిన తర్వాత మనకు అడిగిన క్వశ్చన్ రెస్పెక్ట్లో వాట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ గివెన్ కాంపౌండ్స్లో ఎవరైతే అరోమాటిక్ ఉన్నారు, అరోమాటిక్ లేరు డిసైడ్ చేయాలి. అరోమాటిక్ని, ప్రజెన్స్ని, అరోమాటిక్ ఆప్షన్స్ని డిసైడ్ చేయాలి అంటే ద ఓన్లీ వన్ వ్యాలిడ్ రూల్ ఈజ్ హుకెల్ రూల్. ఈ రూల్ పరంగా హుకెల్ రూల్ని బేస్ చేసుకొని కాంపౌండ్ అరోమాటిక్ అని చెప్పేటప్పుడు నెంబర్ 1 సైక్లిక్ కాంజుగేషన్ ఉండాలి. వాట్ ఎవర్ సిస్టమ్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ షుడ్ కన్సిస్టింగ్ ఆఫ్ వాట్, సైక్లిక్ కాంజుగేషన్. అండ్ మాండేటరీ అనదర్ వన్ ఈజ్ వాట్, ఇది ప్లేనార్ కూడా ఉండాలి. దాంతోపాటు టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్ ఎలక్ట్రాన్స్ షుడ్ మ్యాచెస్ విత్ 4n+2 తోటి ఎలక్ట్రాన్స్ మ్యాచ్ కావాలండి. ఈ 3 కండిషన్స్ మ్యాచ్ అయితే అప్పుడు కాంపౌండ్ని మనం అరోమాటిక్ అంటాం. దీంట్లో ఏ ఒక్కటి మ్యాచ్ కాకపోయినా అది అరోమాటిక్ కాదు. ఒకవేళ ప్లేనారిటీ మాత్రమే మిస్ అయిపోతే, సైక్లిక్ కాంజుగేషన్ వచ్చి ప్లేనారిటీ లేకపోతే వీ నెవర్ గో ఫర్ థర్డ్ రూల్, వీ సే ఇట్ యాజ్ వాట్, నాన్ అరోమాటిక్. ఫస్ట్ సెకండ్ మ్యాచ్ అయ్యి థర్డ్ వన్ ఒకటే మ్యాచ్ కాకపోతే మాత్రం దాన్ని యాంటై అరోమాటిక్ అని అంటాం. ఇప్పుడు ఈ రూల్స్ బిహాఫ్ ఆఫ్ మనకు ఉన్నటువంటి ఈ 4 కాంపౌండ్స్ రిలేటెడ్ అరోమాటిక్ నేచర్ని హుకెల్ రెస్పెక్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. లెట్ us go and cross check whether the validation of Huckel is present with respect to the given 4 compounds in the form of options. ఏవైతే మనకి ఆప్షన్స్లో లాగా ప్రొవైడ్ చేయబడ్డటువంటి 4 కాంపౌండ్స్ ఉన్నవో వాటికి సంబంధించి అరోమాటిసిటీని హుకెల్ రెస్పెక్ట్లో అవి వ్యాలిడేట్ చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని లెట్ us cross check. Let us focus our attention towards the first compound, cycloheptatrynyl cation. Cyclic conjugation, planarity, rendu match again. Now let us count the number of mobile electrons involved in that cyclic conjugation. Here 0 electrons, 0 plus. Here pi bond 2 electrons, another pi bond 2 electrons, another pi bond 2 electrons. Total will becomes equal to 6. 6 matches as 4 into 1 plus 2. హెన్స్ హుకెల్కి సంబంధించి అన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసింది కాబట్టి దిస్ కాంపౌండ్ విల్ బికమ్స్ వాట్, అరోమాటిక్ ఇన్ నేచర్. వెరాజ్ ఈ కాంపౌండ్కి వెళ్ళేసి చూద్దాం. సైక్లిక్ కాంజుగేషన్, ప్లేనారిటీ ఈస్ ప్రెసెంట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లెట్ us కౌంట్. యానయాన్ అంటే 2 ఎలక్ట్రాన్స్, పై బాండ్ 2, అనదర్ పై బాండ్ 2, టోటల్ 6. 6 స్టాండ్స్ ఫర్ 4 into 1 plus 2. ఇట్ ఆల్సో మ్యాచెస్, అన్నికి సంబంధించి హుకెల్కి సంబంధించి అన్నింటిని మ్యాచ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వాట్, అరోమాటిక్ ఇన్ నేచర్. లెట్ us గో ఫర్ లాస్ట్ కాంపౌండ్ దట్ ఈస్ ఫీనోల్. ఫీనోల్లో మన ఇంట్రెస్ట్ ఇక్కడ వరకే. వాట్ ఎవర్ సైక్లిక్ రిలేటెడ్ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ ది సైక్లిక్ రిలేటెడ్ కనెక్టివిటీస్ ఓన్లీ అవర్ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ రిగార్డింగ్ సైక్లిక్ కాంజుగేషన్. సైక్లిక్ కాంజుగేషన్లో సైక్లిక్లో ఉన్నటువంటి ఆటమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కౌంటబుల్. దట్ ఈస్ సైక్లిక్ ప్లేనారిటీ,
cyclic conjugation. In that cyclic conjugation involved total mobile electrons count should matches with this 4n plus 2. So therefore in this cycle మాట్లాడుకుంటే total cyclic conjugation is there, all are present with sp2 hybridization in place, the system is planar and total number of mobile electrons are 6 matches with 4 into 1 plus 2, hence it is also what, aromatic in nature. Let us focus our attention towards the compound, that is third compound, leftover compound, that is cycloheptatrienyl, cyclooctatetraene related system. Whereas ఈ సిస్టంలో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే దిస్ పర్టికులర్ 8 electrons can't present in the plane. First rule, cyclic conjugation it validates. Let us cross check the presence of planarity. ఈ 8 atoms with 4 alternative sigma and the pi bonds combination తోటి ఒక్కటే ప్లేన్ మీద ఉండడం అనేది జరగదు. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టబ్ షేప్. ఈ టబ్ షేప్లో ఉన్నప్పుడు సమ్ పార్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ వన్ ప్లేన్, సమ్ అదర్ పార్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ వన్ ప్లేన్. It is not a two-dimensional shape, it is a three-dimensional shape. Hence planarity is missing. If planarity misses, these are known as not aromatic compounds. These are known as what? Technically known as non-aromatic. So మనకి ఇచ్చినటువంటి మొత్తం 4 ఆప్షన్స్లలో ఈ 3 ఆప్షన్స్ 1, 2 and 4 are aromatic, whereas the third option is not an aromatic. Hence this is non-aromatic in nature. Non-aromatic in nature. A further another question in the JEE mains previously asked one is, in nitration mixture the acids and bases are acids and bases respectively are. As we know, nitration mixture అంటే నైట్రేషన్కి సరిపోయే అయాన్ని జనరేట్ చేసేటువంటి మిక్చర్, whereas that nitration mixture is combination of 2 acids, one in them is HNO3 and other in them is what? Sulfuric acid. So ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ప్లస్ HNO3 మిక్చర్ని కలిపి మనం నైట్రేషన్కి పనికొచ్చే మిక్చర్ లాగా వాడతాం. దీన్నే మనం ఏమంటామంటే నైట్రేషన్ మిక్చర్ అంటాం. ఈ నైట్రేషన్ మిక్చర్కి సంబంధించి NO2 ప్లస్ జనరేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించినట్టయితే, దిస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యాసిడ్. As a result, it is present in the form of some amount of sulfuric acid is present in the form of H plus ion followed by what? HSO4 minus ion. ఈ జనరేట్ అయినటువంటి H plus అయాను ఎంత అసిడిక్ ఉంటుంది అంటే ఈవెన్ ఇట్ కెన్ గో అండ్ మేక్ ఏ కాంటాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్. ఇది నైట్రిక్ యాసిడ్. ఆన్ దిస్ నైట్రిక్ యాసిడ్ వాట్ ఎవర్ ది జనరేటెడ్ H plus ion is there, this H plus ion makes a contact, otherwise HNO3 makes a contact with the H plus ion. అంటే ఇక్కడ ఇది ఎట్లా పనిచేసినట్టు అండి, దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ బేస్, దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యాసిడ్, whereas HNO3 is accepting the proton, hence HNO3 is acting as what? Base. As a result of reaction, overallly this OH connected with H, N double bond O and the O minus is there. This molecule left from the system by taking the electron density, that results into the formation of water followed by what? NO2 plus formation takes place. NO2 plus formation takes place. దీన్నే మనం ఏమంటాం? నైట్రేషన్ మిక్చర్ రిలేటెడ్ generated cation. So the ratios, the corresponding proportionation ratios of sulfuric acid as well as HNO3 proper combination is known as nitration mixture. In that nitration mixture, the ultimate motto is to generate the nitration related cation, that is NO2 plus. ఈ NO2 ప్లస్ జనరేట్ చేసే ప్రయత్నంలో మనం వాడేటువంటి HNO3 యాజ్ వెల్ యాజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్ని చూసినట్టయితే, హియర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యాసిడ్, ఇట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ సోర్స్ ఆఫ్ ప్రోటాన్స్, whereas HNO3 takes those protons generated by sulfuric acid. సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి ఏవైతే జనరేట్ అయిన ప్రోటాన్స్ ఉన్నావో ఆ ప్రోటాన్స్ని HNO3 టేకప్ చేస్తుంది. సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ప్రోటాన్స్, హెన్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ బేస్. Sulfuric acid is acting as what? Acid. ఈ ప్రాపర్ యాసిడ్ బేస్ కాంబినేషన్స్, దట్ ఈస్ మోస్ట్ acidic sulfuric acid is acting as acid, relatively less acidic HNO3 in relative competition with respect to sulfuric acid, it is behaving as base. Thus acid గా
సల్ఫ్యూరిక్ యాసిడ్ బేస్గా నైట్రిక్ యాసిడ్ వర్క్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఇట్ ఈస్ జనరేటింగ్ NO2 ప్లస్ అండ్ దిస్ మిక్చర్ ఈస్ సెట్ టు బి నైట్రేషన్ మిక్చర్. అంటే నైట్రోషన్ మిక్చర్లో ఉన్నటువంటి యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, బేస్ వచ్చేసి HNO3 దట్ ఈస్ నైట్రిక్ యాసిడ్. తో నైట్రిక్ యాసిడ్ ఎంటైటిల్డ్ యాజ్ యాసిడ్, బట్ ఇన్ నైట్రేషన్ మిక్చర్ ఈ నైట్రిక్ యాసిడ్ అనేది మనకి యాసిడ్ లాగా కాదు, బేస్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇట్ ఈస్ బిహేవింగ్ యాజ్ వాట్? బేస్, నాట్ యాజ్ యాసిడ్.